ఒక మనిషి దేనికైనా అడిక్ట్ అయ్యారనుకోండి, అందులోంచి బయటికి రావాలని చెప్పేసి మనం చెప్పే మాటలన్నీ కూడా ఈ చెవితో విని, ఈ చెవిని వదిలేస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఎన్ని చెప్పినా అస్సలు వినపడదు. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రాన్స్‌లోనే ఉంటారు. వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే వజ్రాన్ని వదిలేసి గులకరాయి కోసం నేను ఇన్ని రోజులు తిరిగాను. నా టైంని వేస్ట్ చేసుకున్నాను. వేస్ట్‌లెస్ ఫెలోస్ కోసం అని చెప్పేసి. అప్పటిదాకా మనం ఏం చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకని చెప్పేసి వేస్ట్‌లెస్ ఫెలో కోసం మన టైంని, అలాగే మన మైండ్‌ని, మన వాల్యూని అస్సలు పోగొట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? మనం విలువైన వాళ్ళమని వాళ్ళకే తెలుస్తుంది. అందుకని చెప్పేసి మీరు జాగ్రత్తగా ఉండండి. అందరి లైఫ్‌లోనూ చాలామంది వేస్ట్‌లెస్ ఫెలోస్ ఉంటారు. ఆ ఫెలోస్ కోసం మీ టైంని అస్సలు వేస్ట్ చేసుకోకండి. చాలా ముఖ్యమైనది. కాకపోతే ఆ టైం అనేది మనకి రావటానికి కొద్దిగా టైం పడుతుంది. అది అంటే వజ్రం ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. మనం ఎప్పుడు కోల్పోము. కాకపోతే ఆ వజ్రము మన చేతిలోనే పూర్తిగా ఉండిపోవడానికి కొద్దిగా టైం పడుతుంది.